వచ్చేసి గంగా రివర్, ఇప్పుడు వచ్చేసి ఇంకో రివర్. మెయిన్గా ఇప్పుడు వచ్చేసి బ్రహ్మపుత్ర బెస్ట్ అని, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఇది ఇది టిబెట్, భూటాన్, ఇండియా, బంగ్లాదేశ్. టిబెట్, భూటాన్, ఇండియా, బంగ్లాదేశ్లో స్ప్రెడ్ అయింది. లెంత్ వచ్చేసి 2900 కిలోమీటరు, కానీ ఇండియాలో జస్ట్ ఉన్నది 916 ఇండియాలో ఉన్నది. ఇండియాలో వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, ఆసాం, వెస్ట్ బెంగాల్, మేఘాలయ, నాగాల్యాండ్, సిక్కిం 5.9% మన ఏరియా బ్రహ్మపుత్రలో ఉంటుంది. ఓకే, ఇది ఎక్కడ వస్తుంది అంటే చెమయంగ్డంగ్ గ్లేషియర్, CHEMA, చెమయంగ్ డంగ్ గ్లేషియర్ ఆఫ్ కైలాష్ రేంజ్ నియర్ మానసరోవర్ లేక్. నియర్ మానసరోవర్ లేక్, టిబెట్లో దీన్ని టీసాంగ్ పో అంటారు. ప్యూరిఫైర్ అని అర్థం, ఒక యార్లాంగ్ జాంగ్బో ఆర్ ప్యూరిఫైర్ అని అర్థం. ఇది యార్లాంగ్ జాంగ్బో. సో ఇది బ్రహ్మపుత్ర వచ్చేసి బ్రహ్మపుత్ర. సి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? చెమయంగ్డంగ్. అలా జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి CHBREAHCH చెమయంగ్డంగ్ గ్లేషియర్. ఇది ఎక్కడ ఉంటుంది? కైలాష్ రేంజ్, మానసరోవర్ లేక్ దగ్గర, టిబెట్లో దీన్ని టీసాంగ్పో అంటారు, లేకపోతే యార్లాంగ్ జాంగ్బో అంటారు. ఇది ఒకటి. ఇది నామ్చా బరువా కాడ ఒక గోర్జ్ ఫామ్ చేస్తుంది. ఇట్లా మన ఇండియా ఇక్కడ ఉంటే ఇక్కడ నామ్చా బరువు ఉంటుంది, అక్కడ ఒక గోర్జ్ ఫామ్ చేస్తుంది, సౌత్కి మూవ్ అవుతుంది. ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ దగ్గర, అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అనే ప్లేస్లో ఎంటర్ అవుతుంది. దిహాంగ్ or సియాంగ్ అని అంటారు దాన్ని. ఆఫ్టర్ ఇండియాలోకి వచ్చినాక లెఫ్ట్ ట్రిబ్యూటరీ ఇండియాలోకి వచ్చినాక దీన్ని ఏమంటారు అంటే 2 రివర్స్ వస్తాయి, దిబాంగ్, లోహిత్. దిబాంగ్ ఇంకా లోహిత్ అనే 2 రివర్స్ వచ్చినాక దీన్ని బ్రహ్మపుత్ర అంటారు అన్నట్టు. ఇది అన్నట్టు. నెక్స్ట్ బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్లోనేమో జమునా రివర్ లాగా ఉంటుంది. బంగ్లాదేశ్లో ఏమంటారు దీన్ని? జమునా రివర్ అంటారు. టిబెట్లోనేమో టీసాంగ్పో, యార్లాంగ్ జాంగ్బో అంటారు. ఇండియాలోనేమో బ్రహ్మపుత్ర, బంగ్లాదేశ్లోనేమో జమునా అంటారు. వేర్ ఇట్ జాయిన్స్ గంగా. పద్మ ఇన్ బంగ్లాదేశ్, పద్మ కూడా అంటారు. నెక్స్ట్ జమునా తర్వాత పద్మ అంటే కూడా ఇదే అన్నట్టు. పద్మ వచ్చేసి మేఘనాలో జాయిన్ అవుతుంది. పద్మ వచ్చేసి మేఘనాలో జాయిన్ అయ్యి బే ఆఫ్ బెంగాల్కి వెళ్తుంది. సో ఫస్ట్ జమున, నెక్స్ట్ పద్మలో ఏం జాయిన్ అవుతుంది? మేఘనాలో జాయిన్ అవుతుంది. పద్మ పోయి మేఘనాలో జాయిన్ అయ్యి మేఘనా వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో వెళ్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. పద్మ జాయిన్స్ ఇన్ విచ్ రివర్ అంటే మేఘనా రివర్. బంగ్లాదేశ్లో పద్మ అంటారు. ఎంటర్ అయ్యేటప్పుడేమో జమున, ఎంటర్ అయినాక పద్మ, దెన్ మేఘనాలో కలిసిపోతుంది యాక్చువల్గా. గ్యాంగ్స్ బ్రహ్మపుత్ర, ఈ మేఘన 3 కలిపి గంగా, ఈ బ్రహ్మపుత్ర ఇంకా మేఘన కలిపి సుందర్బాన్స్ ఫామ్ అవుతుంది. సో సుందర్బాన్స్ ఎన్ని రివర్స్ అంటే 3 రివర్స్. మేఘనా రివర్లో ఏం కలుస్తుంది? పద్మ రివర్. ఈ పద్మ రివర్కి ముందు ఏముంటుంది? జమున. బ్రహ్మపుత్రలో ఎక్కువ ఫ్లడ్స్ ఉంటాయి, ఛానల్స్ షిఫ్ట్ అవుతుంటవి, బ్యాంక్ ఎరోషన్ అవుతుంటుంది. ఎందుకంటే ఇన్ ట్రిబ్యూటరీస్ అన్ని సెడిమెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాయి.
సో అలా ఇక అసలు ఏవి ట్రిబ్యూటరీస్ చూద్దాము అంటే రైట్ బ్యాంక్ లెఫ్ట్ బ్యాంక్ మనకు తెలిసి రెండు ఉంటాయి. మనకు లెఫ్ట్ బ్యాంక్లో వచ్చేసి లోహిత్ ఫేమస్, ఓన్లీ ఫేమస్ గుర్తుపెట్టుకున్నాం. లెఫ్ట్ బ్యాంక్లో వచ్చేసి లోహిత్ మనం ఫస్ట్లోనే చూసినాము, దిబాంగ్ కూడా చూసినాము. లోహిత్, దిబాంగ్, ధన్సిరి ఇంకా దికోవ్ ఇవి అన్నట్టు. మరి రైట్ బ్యాంక్లో అంటే ర్యాంగో తిసాంగ్పో టిబెట్లో, ఇది అంత నాట్ ఇంపార్టెంట్. సుభాన్శ్రీ కొద్దిగా ఇంపార్టెంట్. రైట్ బ్యాంక్లో సుభాన్సిరి అంత తీస్తా ఇంపార్టెంట్. తీస్తా ఈ రెండో గుర్తుపెట్టుకో. రైట్ బ్యాంక్లో వచ్చేసి తీస్తా, సుభాన్శ్రీ. రైట్ అంటే శుభాన్షు, తీస్తా, అలా రెండు గుర్తుపెట్టుకుంటే అయిపోయి. ఈ శుభాన్శ్రీ అనేది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. ఎందుకు శుభాన్శ్రీ అనేది రైట్ బ్యాంక్లో ఉంటుంది, అది ఓకే. శుభాన్శ్రీ లార్జెస్ట్ కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. ఇది యాంటీసిడెంట్ రివర్. టిబెట్లో ఇదే యాంటీసిడెంట్, అంటే ముందే హిమాలయస్ కన్నా ముందే ఉండదు ఇది యాంటీసిడెంట్ రివర్. ఇంకొక రివర్ మనం ధన్సిరి నేర్చుకున్నాం కదా, ధన్సిరి రెండు దాంట్లో ఉంది. ఇది నాగాల్యాండ్లో రేస్ అయ్యి ధన్సిరి ఎందుకు అంటే ఇది బౌండరీ ఫామ్ అవుతుంది. బౌండరీ దేనికి మధ్యలో, ఆసాంకి నాగాల్యాండ్కి మధ్యలో బౌండరీ ఫామ్ అవుతుంది ధన్సిరి. ఇంకొకటి మానస్ అనే రివర్ కూడా ఉంటుంది. మానస్ వచ్చేసి రైట్ బ్యాంక్. ఇక్కడ మానస్ ఎందుకంటే ఇక్కడ రాయల్ మానస్ నేషనల్ పార్క్ ఉంది భూటాన్లో. మానస్ నేషనల్ పార్క్ ఆసాంలో ఉంది. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్. రైట్ బ్యాంక్లో ఇంకొక రివర్ ఉంటుంది మానస్, ఇది కూడా రైట్. ఇదేమో ధన్సిరి ఏమో రైట్ దాంట్లో ఉంటుంది, లెఫ్ట్ దాంట్లో కూడా ఉంది. మానస్ రివర్ వెరీ ఇంపార్టెంట్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఇది ట్రాన్స్ బౌండరీ రివర్ యాక్చువల్గా. భూటాన్కి ఇండియాకు ఉన్న రివర్ పేరు ఏది అంటే మానస్కి ఇది ఇక్కడ ఒక మానస్ నేషనల్ పార్క్ అనేది ఆసాంలో ఉంది. మానస్ నేషనల్ పార్క్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇలా అన్నట్టు. తీస్తా రివర్ ఇంపార్టెంట్. తీస్తా రివర్ అనేది ఇది ట్రాన్స్ బౌండరీ రివరు. ఇది చుంతాంగ్ అని సిక్కింలో ట్రాన్స్ బౌండరీ. ఇది కూడా ట్రాన్స్ బౌండరీ రివర్ రైజెస్ ఇన్ హిమాలయస్లో నియర్ చుంతాంగ్ అని సిక్కిం ఉంటుంది. అక్కడ రైజ్ అవుతుంది. ఇది నార్త్ బెంగాల్లో ఇదే లార్జెస్ట్. ఇది జమునా రివర్ జాయిన్ అవుతుంది. నార్త్ బెంగాల్ ఉంటుంది కదా, మన నార్త్ బెంగాల్లో ఇది లార్జెస్ట్ ఇక్కడ. సో తీస్తా రివర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అన్నట్టు. తీస్తా రివర్ అనేది సిక్కింలో మెయిన్గా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే చుంతాంగ్. తీస్తా కాంగ్సే గ్లేషియర్ అని కూడా ఉంటుంది, అక్కడ ఉంటుంది ఇది. దీనికి ఒక రంగీతలో ఒక ట్రిబ్యూటరీ కూడా ఉంటుంది. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నట్టు. ఇంకొక రివర్ గురించి నేర్చుకుందాం. బరాక్ రివర్ అని ఉంటుంది. ఈ బరాక్ రివర్ ఏంది అంటే ఇది ఇండియాలో, బంగ్లాదేశ్లో, మయన్మార్లో ఉంటుంది, ఫ్లో అవుతుంది. ఇండియాలో మేఘాలయ, మణిపూర్, మిజోరాం, ఆసాం, త్రిపుర, నాగాల్యాండ్ అవుతుంది. జస్ట్ 1.38. ఇక్కడ బేసిన్ ఏంటంటే బరేల్ రేంజ్ ఆన్ ద నార్త్. బరేల్ రేంజ్ మనం చదువుకున్నాం. నాగా అండ్ లుషై హిల్స్ ఆన్ ద ఈస్ట్, మిజో హిల్స్ ఆన్ సౌత్, బంగ్లాదేశ్ ఆన్ వెస్ట్. ఈ బరేల్ రేంజ్ అనేది ఏం చేస్తుంది అంటే బరక్ బేసిన్ని బ్రహ్మపుత్ర బేసిన్తో సపరేట్ చేస్తుంది. బరేల్ రేంజ్ సపరేట్స్ బరక్ బేసిన్ అండ్ బ్రహ్మపుత్ర బేసిన్. అంతా బిఏ ఉంటుంది ఇది. బరక్ రివర్ రేసెస్ ఫ్రమ్ మణిపూర్ హిల్స్.
ఇట్ ఫ్లోస్ దెన్ అలాంగ్ నాగాల్యాండ్ మణిపూర్ బార్డర్. నాగాల్యాండ్ మణిపూర్ బార్డర్కి ఫ్లో అవుతుంది. దాని తర్వాత దీని ఇంకా ఆసాంలోకి ఎంటర్ అవుతుంది. దాని తర్వాత మణిపూర్ దాకా. తర్వాత బంగ్లాదేశ్కి వస్తుంది. బంగ్లాదేశ్లో దీన్ని సూర్మా ఆర్ కుషియార్ అంటారు. మరి దాని తర్వాత మేఘనా అంటారు. బిఫోర్ రిసీవింగ్ ద కంబైన్డ్ ఫ్లో ఆఫ్ గంగా మేఘనా అంటారు. కంబైన్డ్ ఫ్లో ఆఫ్ గంగా వస్తే దాన్ని పద్మ అంటారు. అండ్ ఆఫ్టర్ బ్రహ్మపుత్ర జమున. మేఘన, దాని తర్వాత గంగా వస్తే పద్మ, బ్రహ్మపుత్ర వస్తే జమున. బ్రహ్మపుత్ర వస్తే జమున బీజే, గంగా వస్తే పద్మ జీపీ, మేఘన ఫస్ట్ ఎం గ్రామ పంచాయత్, డీజేలాక బీజేలా. సో ఇది అన్నట్టు మెయిన్గా. సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి బ్రహ్మపుత్ర రివర్ చూద్దాం. రివర్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. బ్రహ్మపుత్ర రివర్ వచ్చేసి చెమ్యంగ్డంగ్ గ్లేషియర్, CHEMYUNGDUM, చెమ్యంగ్డంగ్. ఇక్కడ నుంచి ఇది యార్లాంగ్ అని అంటారు, లేకపోతే టిసాంగ్పో అంటారు. ఇక్కడ నుంచి వచ్చేసి దిబాంగ్లో ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ అయితే దిబాంగ్ లోహిత్ అనేది రివర్ పేరు కూడా, ప్లేస్ పేరు కూడా. ఇలా ఎంటర్ అవుతుంది. శుభాన్శ్రీ మనం నేర్చుకున్నాం, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఇంపార్టెంట్. ధనశ్రీ లెఫ్ట్ బ్యాంక్ నేర్చుకున్నాము. ధనశ్రీ ఎందుకు ఫేమస్ అంటే ఇది నాగాల్యాండ్కి ఆసాంకి బార్డర్. ఇది ఆసాంకి దానికి బార్డర్. ఇది లార్జెస్ట్. శుభాన్శ్రీ ఏమో లార్జెస్ట్. శుభాన్శ్రీ ఇది ట్రిబ్యూటరీ, ఇది యాంటిసిడెంట్ రివర్, లార్జెస్ట్ ఇది. ఇలా వచ్చేసి బ్రహ్మపుత్ర అంటాం. ఇక్కడ బ్రహ్మపుత్ర అంటే దీంట్లో తీస్తా కలుస్తుంది. తీస్తా కలిసాక ఇక్కడ పద్మ, గంగా. ఇది గంగా వచ్చి గంగా మేఘనగా డివైడ్ అయింది, హుగ్లీగా డివైడ్ అయింది అంటాం కదా. గంగా ఇలా వచ్చి గంగా ఇక్కడ ఇలా ఉత్తరాఖండ్ నుంచి ఇలా ఉత్తరప్రదేశ్, బీహార్ ఇవన్నీ వచ్చేసి గంగా ఇక్కడ ఉంటే తీస్తా. సో తీస్తా వచ్చేసి సిక్కిం నుంచి ఇక్కడ వస్తుంది, బ్రహ్మపుత్రలో జాయిన్ అవుతుంది ఫస్ట్ తీస్తా. సో గంగా జాయిన్ అయ్యాక దీన్ని పద్మ అంటాము. సో జీపీ ఇది గుర్తుపెట్టుకోండి ట్రిక్. దాని తర్వాత ఇది పద్మ అయినాక దాని తర్వాత బ్రహ్మపుత్ర కలిశాక దీన్ని ఏమంటాము, బీజే, జమున అంటాము. దాని తర్వాత మేఘనాగా వస్తుంది. ఇక్కడ మేఘన రివర్ కలిసి మేఘనగా వస్తుంది అన్నట్టు. సో మేఘన రివర్ కూడా మన ఇండియాలో కొద్దిగా ఉంది అన్నట్టు. ఇదంతా బంగ్లాదేశ్ వైట్గా ఉన్నది. ఇక్కడ మయన్మార్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకుంది, చెమ్యంగ్డంగ్ గ్లేషియర్, యార్లాంగ్, దిబాంగ్, లోహిత్ అనే 2 రివర్స్ లెఫ్ట్ బ్యాంక్లో ఉంటాయి. ధనశ్రీ కూడా లెఫ్ట్ బ్యాంక్లో ఉంటుంది. కపిలో కూడా లెఫ్ట్ బ్యాంక్ ఉంటుంది. 4 రివర్స్ ఉంది. కాకపోతే శుభాన్శ్రీ, మానస్ అని గుర్తుపెట్టుకోవాలి. శుభాన్శ్రీ లార్జెస్ట్, మానస్ ఏమో ఇక్కడ నేషనల్ పార్క్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. తీస్తా రివర్ కూడా రైట్ బ్యాంక్. సో శుభాన్శ్రీ, మానస్, తీస్తా రైట్ బ్యాంక్. సో యార్లాంగ్ వచ్చేసి ఇలా ఓకే. బ్రహ్మపుత్ర ఇది ఇస్తా. ఇది బ్రహ్మపుత్ర, తీస్తా, ఇది పద్మ, జమున. సో బంగ్లాదేశ్లో మొత్తం జమున అంటారు, ఇండియాలో పద్మ కూడా అంటారు. దీని తర్వాత మేఘన. ఒకసారి చూద్దాము. పద్మ, మేఘన, సో ఇక్కడ చూసుకుంటే ఒక మ్యాప్ వచ్చింది. ఇది పద్మ రివర్. ఇక్కడ ఇది పద్మ రివరు, మేఘన రివరు.
సో చాట్ జీపీటీ వస్తే పద్మ ఏమంటుంది అంటే ఇది ఇండియాలోనే ఉంది. గ్యాంగ్స్ రివర్ నోన్ యాజ్ పద్మ విత్ ఇన్ బంగ్లాదేశ్లో పద్మ అంటారు. ఇది ఓకే, పద్మాని గంగా అంటారు. జమున బంగ్లాదేశ్ నేమ్ ఫర్ బ్రహ్మపుత్ర. ఓకే, మనం చూసుకున్న బ్రహ్మపుత్ర రివర్కి జమున అంటాము, ఒరిజినేటింగ్ ఇన్ ఇండియా. మేఘ్నా అంటే ఈ రెండు రివర్స్ సుర్మా అండ్ కుషియారా రివర్స్ జాయిన్ అయిన ఈస్ట్ కూడా వల్ల వాటర్స్ ఫ్రమ్ పద్మ అండ్ జమున బ్రహ్మపుత్ర. సో మేఘన లాస్ట్ అన్నట్టు. మేఘన అంటే ఏంటంటే బ్రహ్మపుత్ర నుంచి వచ్చి పద్మ నుంచి వచ్చింది గ్యాంగ్స్, జమున అంటే బ్రహ్మపుత్ర నుంచి వచ్చింది, రెండు కలిపితే ఇది అన్నట్టు. ఓకే, సో మేఘన అల్టిమేట్గా జమున ఇంకా పద్మ కలుస్తాయి. పద్మ వచ్చేసి గ్యాంగ్స్ రివర్స్ అంటాము, జమున వచ్చేసి బ్రహ్మపుత్ర BJJP. ఈ జమునా రివర్ వచ్చేసి ఫ్లోస్ అవుతూ పద్మాలో కలిసిపోతుంది. కంబైన్డ్ ఫ్లో మొత్తం కలిపేసి మళ్ళీ మేఘనా కలుస్తుంది. గంగా బ్రహ్మపుత్ర డెల్టా అంటారు.